సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం టాపిక్ అయితే ఏం లేదు, అన్ని రీల్స్ అనుకున్నా అన్ని క్యాన్సిల్ అయినాయి. దరిద్రం గట్టి దాపరిస్తుంది. ఇగో ఆ దరిద్రం ఎక్కడ దాపరిస్తలే, ఇక్కడ నుంచి దాపరిస్తుంది. సో గైస్, రీల్స్ కనుక్కున్నాం, రీల్స్ కూడా క్యాన్సిల్ అయింది. సో మైండ్ ప్రశాంతంగా లేక, మూడు బాగాలేక అలా సరదాగా పోతున్నాం. ఏదో చేస్తున్నాడు ఆయన, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. తాళం వేయని తాళం చేయించిన, చేతిలో పట్టుకొని డ్యాన్సులు వేస్తాను. వేసేయి ఫ్రెండ్స్, మీరే చెప్పుల్లి. ఈ గేమ్ నాకు ఇటువంటి రావట్లేదు. సో ఫస్ట్ టైం మనం అయితే మోటో వ్లాగ్ తీస్తున్నాం. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యా, మోటో వ్లాగ్ అని కూడా చెప్పలేను, ఇది అసలు ఏ వ్లాగ్ వస్తుందో కూడా తెలీదు. బట్ ఏదో ట్రై చేస్తుండు. పవర్ బ్యాంక్, స్పీకర్లు, గీకర్లు అన్ని పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాం. మా ప్రమోద్ ఆల్ ఎక్విప్మెంట్స్ అన్ని అవైలబుల్గా పెట్టుకున్నాడు. ఏమేమో మాట్లాడుతున్నాడు, అనవసరంగా మైక్ ఇచ్చిన అనుకుంటున్నాను. నేను బట్టలు లేకుండా వదులుతున్నా. ఇన్ ద సెన్స్ ఉన్నాయి అనుకో. ఇది మన బండి, సూపర్ బైక్, అంతే. అల్ట్రా ప్రో మ్యాక్స్. ఇప్పుడే డిక్ ఓపెన్ చేస్తాడు మనోడు. హలో ప్రమోద్ బ్లాగర్, డిడ్ వి హ్యావ్ దట్ పెట్రోల్? నా బండిలో ఎనీ టైం ఉంటుందని చెప్పా. వావ్, దట్స్ ఫెంటాస్టిక్. హాఫ్ ట్యాంక్ ఉంది. ఫెంటాస్టిక్, సూపర్. ఓవర్ యాక్టింగ్ చేయకు. సర్వీసింగ్కి ఇచ్చే ముందు మాత్రమే నా బండిలో ఉండదు. ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పుడు ఎండ్ వచ్చే వరకు తిప్పుతా. ఎండ్ రాగానే మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాం. ఎందుకంటే మైలేజ్ ఎంత ఇస్తుందో ఒక ఐడియా. కొంచెం కొత్త కొత్తగా ఉంది, తీర్థయాత్రకి వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. బ్యాగ్, లగేజ్. కానీ మనసు బాగాలేక అలా బయటికి ప్రశాంతంగా వెళ్తున్నాం. అది 1 గంటకి మళ్ళీ నైట్. సో గాయస్, ఇది మన అవుట్ఫిట్. అసలు కనిపిస్తుందో లేదో కూడా నాకు కనిపిస్తలేదు. అది అనిపిస్తున్నాం. ఈయనకి ఈ యాంగిల్ ఓకే, నా కెమెరా యాంగిల్ ఫెంటాస్టిక్. చూసి చెప్పు. ఓకే, ఈయన చెప్పమంటే సో మళ్ళా పేరుకి సీనియర్. ఎక్కు. సంథింగ్ గ్యాప్ లేదు అన్నాడు. ఏమనలేదు డార్లింగ్, ఎక్కు. ఈ హెల్మెట్ 2 కేజీలు అంటే ఇంకో 2 కేజీలు బాగా అయింది ఫోన్ వల్ల. అమ్మో, ఓర్మేను, వాయమ్మో, చలి వణికేస్తుంది డార్లింగ్స్. బ్లాగ్ కంప్లీట్ అయ్యాక చలి మీద ఏమైనా సాంగ్ ఉండే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఎట్లా చేస్తారు వాళ్ళకేం తెలుసు. ఇక్కడ ఉంటాయి కావచ్చు. చల్లగా ఉంది. చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది అల్లింది. అయ్యా చాలి రాత్రి. సో గాయస్, మనం చూసుకున్నట్టయితే నా బ్యాటరీ డౌన్ అయినట్టు అనిపించింది. 2 నిమిషాల్లో గుండె జల్లుమన్నది. గచ్చ జల్లుమన్నదిరో, గుండె జల్లుమన్నదిరో, వాన జల్లుమన్నదిరో. నా వాయిస్ వినిపిస్తుందా నీకు? వినిపిస్తుంది, లిటిల్ బిట్. ఇంగ్లీష్ ఓడియమ్మ ఓడయ్యా ఓడియమ్మ బడ చాలా సెకండ్లు కదరా. నీలో నిన్ను చూస్తేనే వాంతింగ్ వస్తాను నాకు. సరే సరే, ఓవర్ యాక్టింగ్ చేయకు. TS03UD5839. యాక్చువల్గా నాకు లాగ్ ఎలా కనిపిస్తుందో కూడా ఐడియా లేదు. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్న ఫోన్ స్క్రీన్ అనేది నాకు కొద్ది లోపలికి ఉంది. సో దానివల్ల నాకు స్క్రీన్ ఎలా కనిపిస్తుంది, అవుట్పుట్ ఎలా వస్తుందో, అసలు రికార్డ్ అవుతుందో లేదో కూడా నేను ఏం చేసిండో తెలియదు. కానీ భయ్యా, ఇది రికార్డ్ అవుతలే భయ్యా. అవుతుంది బాయ్.
చూడు కరెక్ట్ గా అవుతుంది. సరే అలాగే ఇప్పుడే 10H మెట్రో ఎక్స్ప్రెస్ మనల్ని క్రాస్ అయిపోతుంది. విత్ 100 ఓ వెనకాల మహేంద్ర కార్ కూడా. సాయిరామ్. సాయిరామ్, ఈ రోజు నాది కాదే. చల్లగాలి వేస్తుంది. ఏం వేస్తుంది? చల్లగా. చల్లగాలి. ఇది ఎక్కడో కాదు, మన యూసఫ్ కూడా. అండ్ మీకు చాలా మందికి తెలిసే ఉంటది జూనియర్ ఆర్టిస్ట్ అడ్డా అంటే ఇదే. సో మనం అక్కడ ఉందా. సో అక్కడ మనకి మార్నింగ్ అనేది జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు నుంచుంటారు, వెళ్తారు, వస్తారు. అండ్ ప్యాకప్ అయినా కూడా అక్కడే మళ్ళీ బస్సు రిటర్న్ డ్రాప్ చేసేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి కుదిరితే ఛాన్స్ ట్రై చేయొచ్చు. పిల్లర్ నెంబర్ ఆడిగో చూడాలి. 1501 ఎంత ఉంటది. యూసఫ్ కూడా అది కృష్ణానగర్. ఇదంతా కృష్ణానగర్, ఇది యూసఫ్ కూడా, అన్ని ఆనుకొని ఉంటాయి. ఓకే, పిల్లర్ నెంబర్ 1501 కరెక్టే. సో ఇక్కడ మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30, 6 కల్లా వచ్చి నుంచున్నారనుకో, ఏదో ఒక వ్యాన్ వస్తుంది. అలా వెళ్ళిపోతే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పలేము కానీ నేర్చుకోవచ్చు. ఏదో ఒకటి అయితే నేర్చుకోవచ్చు. సంథింగ్ బాగా కంఫర్ట్ జోన్ లో ఉండి నాకు ఆపర్చునిటీ వెంటనే రావాలి, పేషెన్స్ ఉంటుంది నాకు, అది ఇది ఉండదు అంటే నడవదు. చాలా పేషెన్స్ తో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందరికి నైట్ జర్నీ చేయాలనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. నీలాంటి అన్ని వేసుకొని తిరుగుతానే అనిపించదు. సారీ, ఏంలే అసలు హెల్మెట్ వేసుకొని మాట్లాడుతున్నా కదా, అన్నకేం వినిపిస్తలే. సో నేను ఎన్నైనా అనుకోవచ్చు, డైరెక్ట్ బ్లాగ్ లో చూసుకోమని చెప్పాల్సింది ఇంకా. సో నాకు అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజే వచ్చాయి మాకు మైక్స్, నిన్న ఆర్డర్ పెట్టాము. సో సిగ్నల్ అయితే పడింది కదా, మనం వెళ్ళిపోవచ్చు. రాంగ్ రూట్ బ్రో, నెంబర్ ప్లేట్ స్క్రీన్ షాట్ కొట్టండి. యాక్చువల్గా రోజు మూడు మొత్తం స్పాయిల్ అయిపోయిందిలే. ఏదో యాక్చువల్గా నేను రీల్స్కి వెళ్ళేటప్పుడు హోప్స్ పెట్టుకోను, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, అది చేద్దాం, గ్రూప్ రీల్స్ చేద్దాం అని పెట్టుకోను. కానీ ఈరోజు లేదు ట్రయో రీలే చేద్దాం అన్నట్టు పెట్టుకున్నా. అది నాకే తిరిగేసి కొట్టింది. హోప్స్ పెట్టుకున్నందుకు మళ్ళీ చూపించింది, పెట్టుకోకరా ఓకే నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోవాలి. టు ఫ్రాంక్ అదే కరెక్ట్. ఎవరిపైన హోప్స్ పెట్టుకోకూడదు. ఏ పనైనా కానీ చేద్దాం అనుకున్నా కూడా అది చేసేయాలి. వాడొస్తాడు వీడొస్తాడు అని వెయిట్ చేసుకుంటుంటే అది అవ్వని పని. సో బెటర్ బీ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. అంత మించి ఇంగ్లీష్ అయితే మనకు రాదు. నేనేదో నాకు తెలిసినంతలో కొద్ది గొప్ప మోటివేషన్ ఇస్తున్నా. ఇట్స్ నాట్ మోటివేషన్, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. అది మోటివేషన్ కాదు, నా ఎక్స్పీరియన్స్ అంతే. సో ఇలానే మీరు సపోర్ట్ చేసుకుంటూ మంచిగా అండ్ షార్ట్ వీడియోస్ కి వ్యూస్ కాకుండా నా లాంగ్ వీడియోస్ ని కూడా సపోర్ట్ చేసుకుంటూ ఇంకా పోయారనుకో, మంచిగా గోప్రో కూడా తీసుకొని నేను బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఐఫోన్ లో మీకు నైట్ పూట ఇబ్బంది అవుతుంది కదా, సో నైట్ విజన్ అనేది నీట్గా రాదు కాబట్టి నేను గోప్రో తీసుకొని ఇంకొద్దిగా బెటర్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మైక్స్ తీసుకున్నా, హెల్మెట్ చిన్న తీసుకున్నా, నా బడ్జెట్లో కొన్ని అయితే తీసుకున్నా. సో మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది మీరు ఇచ్చేయండి చాలు. నాకేం లేదు, కొద్దిగా సపోర్ట్ ప్లస్ వీడియో చూసినప్పుడు ఒక కామెంట్, ఒక లైక్, మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చూడండి అని పెడితే చాలు. చూడండి ఇక్కడ చూడండి 12:52 అవుతుంది అని ఇంతమంది తిరుగుతారు ఇక్కడ. ఇదేం తక్కువ అసలు. మీకు రీల్ స్పాట్కి వెళ్తే చూస్తే చూడు ఓడి నాయన ఓడి అనుకుంటారు. మా ఇంటి నుంచి ఇంత దూరం వచ్చి ఎందుకు వస్తున్నా అంటే జస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి నాకున్న టాలెంట్ మీకు కూడా చూపిద్దాము. మేబీ కొంతమందినైనా ఇన్స్పైర్ చేస్తానేమో. లైక్ ఇన్స్పైర్ అంటే అంత పెద్ద ఇన్స్పిరేషన్ కాదు, మేబీ నా వల్ల కొంత గొప్ప డాన్స్ అయితే నేర్చుకుంటారని అనుకొని ఇంత దూరం వచ్చి మరీ వీడియో చేసి పెడుతున్నా. సో దాన్ని తగ్గట్టు మీరు సపోర్ట్ ఇస్తే చాలు. ఇంకా వీడియోస్ ఇంకా వీడియోస్ తో ముందుకు వస్తానే ఉంటా. ఈ శివాల ఏం మాట్లాడతలే, మైక్ బొక్క, ఛార్జింగ్ బొక్క మైక్కి.
ఇంకోటి చెప్పాలంటే నాకు బ్లాగ్స్ తీయడం కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో తీస్తాను బట్ అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే నాకంటే ఒక పర్ఫెక్ట్ టీం లేదు, ఇప్పటికీ లేదు. ఒక టీం అంటూ లేదు, ఒక టీం కావాలి నాకు. లైక్ అన్నీ నేనే ఎడిట్ చేసుకొని, నేనే థంబ్నెయిల్ చేసుకొని, నేనే వీడియో ఎడిటింగ్ చేసుకొని, కంటెంట్ నేనే వేసుకొని, అందులో సబ్జెక్ట్ నేనే అయ్యి వీడియో కూడా నేనే తీసుకోవాలంటే ఇట్స్ బర్డన్, చాలా బర్డన్. కంటెంట్ రాసుకోవాలి, తీసుకోవాలి, చేసుకోవాలి, కొరియోగ్రఫీ చేసుకోవాలి, డ్యాన్స్ నేనే వేయాలి. నాకు చాలా బర్డన్ అయిపోతుంది. అంతగా సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. బట్ ఈసారి బన్నీ అని వచ్చారు కదా ప్రెజెంట్ నా డ్యాన్స్ తీసుకుంటారు. ఈజ్ గుడ్. అంటే ఒకటి ఇంటర్వ్యూ చూపిస్తున్నాడు, ప్యాషనెట్ గా వర్క్ చేస్తున్నాడు, వ్యూస్ కోసం కాకుండా లేదు నేను నేర్చుకున్న డ్యాన్స్ అనే ప్యాషన్ తో వర్క్ చేస్తున్నాడు. అండ్ బాగా వేసాడు, నా చిన్నప్పుడు ఫ్రెండ్. చాలా వరకు ఆయన వీడియోస్ తీయడానికి అయితే హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన వర్క్ పోయి 12 తర్వాత పిలుస్తే వచ్చేటాడు, కానీ నాకే ఎందుకో ట్రబుల్ పెట్టడం ఇష్టం లేక ఇంకా నేనే వచ్చేసాను. లేకపోతే రమ్మంటే వచ్చేస్తాడు. అక్కడికి 12 వరకు వర్క్ చేసి ఫుల్ టైర్డ్ ఉన్నాడు. పిలిస్తే మనకు బాగోదు, ఇబ్బంది పెట్టినట్టుంటది. టు బి ఫ్రాంక్ నాకు బాగా సిగ్గేసింది. ఎందుకంటే ఇక్కడ చాలా సార్లు నేను వచ్చా కదా, ఇప్పుడు సడన్ గా ఫోన్, కెమెరా, వ్లాగ్, గీక్ అన్ని పెట్టుకొని వస్తే కొద్దిగా సిగ్గుగా ఉంది. కొద్దిగా గది చాలా సిగ్గుగా ఉంది. నాకు సిగ్గు అవుతుంది శివన్న, సిగ్గు అవుతుంది. ఇదో ఇది మనం చూసుకున్నట్టయితే ఇంతమంది ఉన్నారు, నాకు సిగ్గు అవుతుంది అన్న. ఇప్పుడు కూడా అందరూ చెప్తారు. సో వచ్చాము, ఒక రీల్ అయితే కంప్లీట్ చేసినాం, అది కూడా ఈ బ్రో ఉండడం వల్ల, అవర్ కెమెరామ్యాన్. అండ్ ఇంకోటి ఒక వీడియో చేశాను కదా రీసెంట్గా, ఏం సాంగ్ అది, ఆంధ్ర తాలూకా మా సాంగ్ చేశారు కదా, ఆయన కెమెరామ్యాన్ ఆయనదే, డిఓపి కూడా ఆయనదే, మన ఓన్లీ పర్ఫార్మెన్స్ అంతే. అది బాగా వచ్చింది నాకు, కానీ రీచ్ పోలేదు. బట్ ఓకే, చేస్తూ ఉంటాం. ఇంకా ఈరోజు కూడా వీడియో క్రేజీ వచ్చింది, చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ ఫస్ట్ టైం కాబట్టి ఇంత దరిద్రంగా వచ్చి ఉండొచ్చు, మనసులో ఏం పెట్టుకోకండి. ఏమైనా చెప్పు బ్రో నువ్వు కూడా. సబ్స్క్రైబ్ టు పీకే డాన్సర్ పీకే డాన్స్ అంతే బ్రో. అంతే బ్రో, థ్యాంక్ యూ.